హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది వచ్చేసి మా పాప బర్త్డే రోజు వీడియో అండి. మార్నింగ్ లేవగానే ఇలా ఫ్రెష్ అప్ అయిపోయేసి మేము దిబ్బ రొట్టె వేసేస్తున్నాను. మా పాపకి ఇష్టం ఇలా దిబ్బ రొట్టె, పానకం తింటుంది, బెల్లం పానకము. అలా అని చెప్పేసి మా పాపకు దిబ్బ రొట్టె వేసేసి మేము ఉప్మా చేసేసుకున్నాము. చాలా ఇష్టంగా తింటారండి వేడిది పిల్లలు ఇద్దరు, విత్ పానకము లేదా అదేమన్నా స్వీట్ సాస్ కానీ అలాంటివి. బట్ ఓన్లీ చట్నీలో అయితే ఓన్లీ కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ తింటుంది. అందుకని చెప్పేసి ఇంకా బర్త్డే కదా ఇష్టమైన చేద్దామని చెప్పేసి ఇలా దిబ్బ రొట్టె వేసేసాను. చూడండి, అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మా స్టైల్, నేను చేసే స్టైల్లో ఇలా చేస్తాను. చూడండి, మా పాపకు పెడుతున్నాను. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. ఇలా చేసి పెడితే హెల్దీ కదా. ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. నెయ్యి వేసుకొని ఉడకబెట్టుకుంటాను నేను. అలా వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసేసుకోవాలి. ఇద్దరు బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇద్దరు. అందుకని చెప్పేసి ఇంక ఇది వాళ్ళకి చేసేసి మేము వచ్చేసి ఉప్మా చేసుకుంటున్నాను. నేను మా హస్బెండ్ వచ్చేసి ఉప్మా అసలు తినరండి. మీ పిల్లలు కూడా అంతేనా? మా పిల్లలు అయితే అసలు ఉప్మా అంటేనే ముట్టుకోరు. మళ్ళీ ఏ టిఫిన్ చేసినా ఇద్దరికి సపరేట్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు కూడా అంతేనా అండి? చూడండి, అలా పానకం కొంచెమే ఉందండి, అయిపోయింది. మళ్ళీ చేయాలి. నేనే చేస్తాను, ఇంట్లో తయారు చేస్తాను. చెరుకు పానకం అంటారు మా సైడ్ అయితే. ఇలా కొంచెం వేడి క్రిస్పీగా బాగా తింటారు ఇద్దరు ఇష్టంగా. అందుకని చెప్పేసి అలా చేశాను. తినిపించే వీడియో తీయలేదండి, మామూలుగా కట్ చేసి పెట్టడం తీసాను. ట్రై చేయకపోతే అందరు ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మాకు ఉప్మా రెడీ చేసుకుంటున్నాను. అప్పటికే టైం అయిపోతుందని చెప్పేసి మా ఆయనకు డ్యూటీ ఉందండి. అందుకని చెప్పేసి గబగబా గోధుమ రవ్వను ఒక ఉప్మా చేసేస్తున్నాను. మేము చట్నీ చేయలేదండి, పానకం ఉందని చెప్పేసి. అందుకని చెప్పేసి మళ్ళీ ఉప్మా చేయాల్సి వచ్చింది. లేదంటే అదే తినేసేవాళ్ళము. అది ఇలా ఈ టైప్లో చేస్తే చాలా బాగుంటుంది ఉప్మా. తెలియని వాళ్ళు ఉంటే చేయండి. గోధుమ నూక అస్సలు మా ఇంట్లో ఉప్మా కానీ అస్సలు తినరండి. మా హస్బెండ్ నేను తిట్టి మరీ పెడతాను, అంతేగాని అస్సలు తినరు, ముట్టుకోరు. గోధుమ నూక అయితేనే తింటారు, సన్న నూక అయితే అస్సలు ఇంకా ఎవరు అటువైపు కూడా రారు ఉప్మా చేసిన రోజు. అందరూ అలానే ఉంటారులేండి, ఉప్మా అంటేనే నచ్చని వాళ్ళు ఉంటారు. ఇలా చేశానండి నేనైతే. నాకైతే ఉప్మాలోకి పల్లీలు ఎక్కువ ఉండాలండి. మీరు కూడా అంతేనా? పల్లీలు ఎక్కువ ఉంటేనే ఈజీగా తినగలుగుతాను. నాకు అలా ఉండడం ఇష్టం అండి. అందుకని చెప్పేసి అలా ఎక్కువ పల్లీలు వేసేసుకుంటాను నేనైతే. వాటర్ మరుగుతున్నప్పుడు ఇలా గోధుమ నూక వేసేసుకోవాలి. అందరికీ తెలుసులేండి. నాకు కొలత అది అంటూ ఏం తెలియదండి. కొందరు కొలతలు చెప్పి కొలతల్లో చేస్తారు. బట్ నాకైతే కొలత అని ఏం తెలియదు. నేను నాకేమంటారు, అందాదా అంటారు తెలంగాణలో. మరి అలా నా మెజర్మెంట్ నేను మామూలుగా అందాద మీద వేసేసుకుంటాను. అప్పటికి పొడిలాడుతూనే వస్తుంది నేను ఎప్పుడు చేసినా. కొందరు చేస్తే వాటర్ అలా ఉంటుంది కదా, నాకు అలా ఉండదు, పొడిలాడుతూ బాగుంటుంది. అంటే రోజు చేస్తాం కదా, ఎలా చేస్తే ఎలా వస్తుందని చెప్పేసి మనకంటూ ఒకటి తెలిసి ఉంటుంది కదా. అది చల్లగా ఉంటుంది కదా వాతావరణం అని చెప్పేసి పిల్లల కోసం ఇలా మిల్ మేకర్స్ కొద్దిసేపు నానబెట్టి ఆయిల్ వేసేసి ఇలా ఫ్రై చేసి కొంచెం ఉప్పు కారం వేసి ఇస్తాను. మా పిల్లలు ఇద్దరు ఇష్టంగా తింటారు, అందుకని చెప్పేసి అలా వేసి ఇస్తాను. ఇలా చాలా బాగుంటుందండి చల్లగా ఉన్నప్పుడు, వర్షం వచ్చినప్పుడు. మేము మా చిన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళము. అది ఇంకా మా పిల్లలకు చేసి ఇస్తాను, తింటారు. చాలా ఇష్టంగా తింటారు ఇద్దరు పిల్లలు. ఒక క్షణంలో తినేశారు ఇద్దరు. ఈవినింగ్ స్నాక్స్ టైం చాలా బాగుంటాయి. క్రిస్పీగా చేసుకోవాలి. కొంచెం ఉప్పు కారం ఇంకా మసాలాలు ఏవేనండి, పకోడీ టైప్లో ఉంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నానబెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని, మనం ఆయిల్ వేసుకుంటాం కానీ ఆ మిల్ మేకర్స్ మొత్తం పీల్ చేస్తాయి కదా ఆయిల్, అందుకని చెప్పేసి ఆయిల్ కనిపించట్లేదు. చూడండి, క్రిస్పీగా చాలా బాగా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకి ఈజీ ప్లస్ తగినంత ప్రోటీన్ ఉంటుంది, బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా నేను మ్యాక్సిమం హెల్దీవే ట్రై చేస్తాను. పిల్లలకు పెట్టడం మనకి ఎంత అవుద్దో అంతే పెడతాము. ఇంకా అమావాస్య రోజు వచ్చేసి ఇలా కుంకుమొత్తులతో పూజ చేసుకోవాలని చెప్పేసి అలా చేసుకున్నాను. నాదే చూపిస్తున్నాను పూజ విధానము. ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో పెట్టాను, మళ్ళీ చిన్న క్లిప్ తీసాను, యాడ్ చేస్తున్నాను. పెత్తర అమావాస్య అంటారు కదా, అది ఆ రోజు నేను ఇలా చేసుకున్నాను పూజ.
మా పాప అయిన బర్త్డే నెక్స్ట్ డే అనుకుంటానండి, ఇది అమావాస్య. చూడండి తులసమ్మ దగ్గర కూడా సేమ్ ఎర్రొత్తులతో దీపం పెట్టుకున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ దసరా నవరాత్రులు అండి. నేనైతే మామూలుగా పూజ చేసుకుంటున్నాను, నవరాత్రులు అవి ఏం చేయట్లేదు. డైలీ దీపం ఎలా పెట్టుకోవాలో అలా పెట్టుకుంటున్నాను అంతే. మామూలు యావరేజ్ పూజ చేసుకుంటున్నాను. అలా సింపుల్గా ఆ రోజు కూడా సింపుల్గా చేసుకున్నాను పూజ, మరీ అడవిడి ఏం లేకుండా మామూలుగా సింపుల్గా కానిచ్చేసాను. ఇది వచ్చేసి మా పాప బర్త్డేకి వచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాను. నాకు ఎందుకో బెల్ట్ దగ్గర సింపుల్గా అనిపించింది, అందుకని చెప్పేసి నా దగ్గర ఇంట్లో ఉన్న స్టోన్స్ ఉంటే అది అతికిచ్చాను. చూడండి అలా ప్లెయిన్గా అనిపించింది, అందుకని చెప్పేసి ఇలా స్టోన్స్ పెట్టేసి చిన్నది పింక్ కలర్లో నా దగ్గర బాల్ ఉంటే ఆ బాల్ అతికిచ్చేసాను. బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి అతికిచ్చేసానని, చాలా బాగా అనిపించింది నాకైతే రియల్గా చూడడానికి. వీడియోలో మరి అంత అనిపించట్లేదు కానీ చూడడానికి రియల్గా చాలా బాగుంది అనిపించింది, చాలా బాగా అనిపించింది. బట్ వీడియోలో కొంచెం డల్ అనిపించింది. నా దగ్గర మా పాప బర్త్డే కోసం సేమ్ కలర్లో బ్యాంగిల్స్ లేవని చెప్పేసి ఇలా పాతయి వేసుకోవట్లేదని చెప్పేసి అలా అతికిచ్చేసి ఒక 3 బ్యాంగిల్స్ వేసేసి గమ్ము వేసి అతికిచ్చేసాను. అతికిచ్చేసి నేను బ్యాంగిల్స్ రెడీ చేస్తున్నాను పాప కోసము. చూడండి అలా అతికిచ్చేసాను. వీడియో ఆగిపోయింది ఎందుకో మరి. అలా ఇంట్లో పాత వస్తువులతో మామూలుగా నేను అప్పుడప్పుడు ట్రై చేస్తున్నానండి, మరి అంతలా కాకుండా ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టు నా స్టైల్లో నేను ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. గమ్ వేసేసి అలా అతికిచ్చేసుకున్నాను. అన్నీ అతికిచ్చేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేసుకొని తర్వాత దానికి థ్రెడ్ చుట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. మరి నాకు కూడా రాదండి, నాకు ఎవరు నేర్పించలేదు, నాకు నేనే చూసి యూట్యూబ్లో అలా చూసి చేశాను. అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పండి. మా పిల్లలు గమ్ము మూత తీసేశారు, గమ్ము గట్టి పడిపోయింది, అది ఎంతకీ రావట్లేదు. మా పాపని వీడియో తీయండి అంటే చూడండి ఎలా తీసిందో, అస్సలు మాట వినదండి మా పాప. ఏదో చిన్న వీడియో తీయమ్మా అంటే చూడండి ఎలా తీసిందో. నాకు తీసేవాళ్ళు లేరు, మెయిన్ మొత్తము అక్కడక్కడ క్లిప్స్ తీయించాను. ఇక మా బాబు గారు చూడండి తెగ రాసేస్తున్నాడు. హాలిడేస్ ఇవ్వడం ఏమో కానీ మన బుర్రలు పాడైపోతున్నాయండి మా పిల్లలు ఇద్దరితో. హోంవర్క్ చేయరా అంటే దిద్దుడే ఉంది తప్ప అసలు హోంవర్క్ కంప్లీట్ చేయట్లేదు. నా బ్యాంగిల్స్ రెడీ చేసే వీడియో తీయంటే వాళ్ళ అక్క వెళ్ళి వాళ్ళ తమ్ముడు వీడియో తీసింది, హోంవర్క్ చేసుకుంటున్న వీడియో. చూడండి ఎలా రుద్దుతూనే ఉంటున్నాడు. అలాగా ఇలా ప్యాడ్ తీసేసుకొని నేనైతే 150 లైన్స్ చుట్టుకున్నానండి. చుట్టుకొని గమ్మేసేసి అతికించేసి పక్కన పెట్టుకున్నాను. అందరికీ తెలుసులేండి, ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు వీడియో చేసి చూపిస్తున్నాను అంతే, అంతకుమించి ఏం లేదండి. తప్పుగా అనుకోకండి ఎవరు, నాకు ఇలా వచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను అంతే. అది మనకి ఎలా వచ్చినా అవుట్పుట్ బాగా వచ్చినా బాగా రాకపోయినా మనం ట్రై చేసాం, మన చేతులతో మన పిల్లలకి రెడీ చేసామంటే హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పనవసరం లేదండి, అందరికీ తెలుసు కదా. ఇలా ఆల్రెడీ పక్కన ఉంచుకున్న బ్యాంగిల్స్కి ఇప్పుడు థ్రెడ్ చుట్టుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం గమ్ అతికించుకోవాలి కింద, ఎందుకంటే మళ్ళీ థ్రెడ్ మూవ్ అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇలా మొత్తం చూడండి, ఇలా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఏది చేసినా మన పిల్లల కోసం చేసినప్పుడు అది బాగున్నా బాగాలేకపోయినా మనకు నచ్చుతుంది కదా. అది కూడా సేమ్ అదే డ్రెస్ కలర్ నేను చేశాను బ్యాంగిల్. ఇంకా చేసుకున్నానండి, చాలా చేసుకున్నాను, బట్ వీడియో తీయలేదు ఏమి. శారీ పిన్స్ అవన్నీ వీడియోస్ నేను తీసి అప్లోడ్ చేస్తాను ఇప్పుడు రెడీ చేసినప్పుడు. చూడండి అలా కాసేపు ఒక 1 అవర్ అలా పక్కన ఉంచుకోవాలి. ఇది వచ్చేసి డ్రెస్ అండి, ఎలా ఉందో పాప బర్త్డే డ్రెస్ చెప్పండి. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో, అదే కేక్ కట్ చేసేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్.